బాగుంది. ఒక నిమిషం వేచి ఉండండి. హే, 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 హే. క్షమించండి. ఒక చాలా తెలివైన వ్యక్తి నన్ను మెసేజ్ చేస్తున్నాడు. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడూ అనుకోని సమయాల్లో లైవ్కి వస్తుంటాను. క్షమించండి. కానీ ఇది రికార్డ్ అవుతుంది. ఇప్పుడే నేను మా సీఈయు, మన సోదరుడు, మన స్నేహితుడు అష్మఫరా గారితో అద్భుతమైన సంభాషణ జరిపాను. నేను లైవ్లో మాట్లాడదలచిన కొన్ని విషయాల గురించి ముందుగా ఆయనకు టెక్స్ట్ పంపాను. ఆయన నన్ను ఆశ్చర్యపరిచేంత సమాచారం ఇచ్చారు. అయితే ఆయన దాన్ని నాకు రాసి పంపలేదు. చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం. దాంతో నాకు కొంచెం కష్టం అవుతోంది, కానీ ఆయన చెప్పిన మాటల్ని కాస్త కాస్తగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చూడండి. నా దగ్గర అన్ని చోట్ల నోట్లు ఉన్నాయి, కవర్ల మీద, ఇన్సూరెన్స్ పేపర్ల మీద కూడా రాసుకున్నాను. నేను కాస్త వణుకుతున్నాను. నర్వస్గా ఉన్నాను. ముందుగా చెప్పాలంటే, ఈ రోజు రాత్రికి బ్యాక్ ఆఫీస్లో ఒక అప్డేట్ ఉండొచ్చని ఆయన చెప్పారు. ఏమిటో తెలియదు. కానీ దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నాను. ఎరుపు రంగు హృదయం. మీ పుట్టినరోజు ఉంటే, హ్యాపీ బర్త్డే. సహాయం అవసరమైన వారి గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియడం లేదు. అంత అద్భుతమైన సంభాషణ జరిగింది. నేను ఆయనతో చెప్పాను, బ్రదర్ అష్, నేను లైవ్లో ఇలా చెప్పాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? అప్పుడు ఆయన అన్నారు, చూడ్ క్రిస్, ఇది కేవలం నన్ను గురించేం కాదు. అక్కడి నుంచే ఆయన ఒక పెద్ద విషయాన్ని చెప్పడం మొదలు పెట్టారు. ఆయన చెప్పారు, ప్రపంచంలోని అనేక అద్భుతమైన వ్యక్తులు ఆయనతో కలిసి ఈ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు అందరూ ఈ విజయానికి సహకరించారు. ఆయన ఒక ముఖ్యమైన మాట అన్నారు. గ్రేటర్ దేన్ విక్టరీ విత్ యాష్. విక్టరీ ఫర్ యాష్ కాదు. అంటే, మనమందరం కలిసి, భిన్న రంగులు, భిన్న మతాలు, భిన్న దేశాల వారమై ఒకటిగా కలిసి ముందుకెళ్లడం. తర్వాత ఆయన చెప్పారు, తాను మరియు తన బృందం, ఉత్తమమైన వారిలో ఉత్తమం, మీద పెట్టుబడి పెట్టారని. మనకు జ్ఞానం, వాహనం, దిశ ఇవ్వబోతున్నారని. మరియు ఆయన మళ్ళీ అన్నారు, గ్రేటర్ దేన్, మేము తెలుసుకున్నాం ఏది పనిచేస్తుందో. వి నో వాట్ వర్క్స్. ఇది అంచనా కాదు, ఇది అనుభవం. తర్వాత నేను ఆయనను అడిగాను, ఇది మనకు కొత్తగా నేర్పే అంశమా? అయితే ఆయన అన్నారు, గ్రేటర్ దేన్, అవును, ఇది మీరు ఏ వ్యాపారాన్నైనా నడపగలిగేలా చేస్తుంది. అతను ఇంకా అన్నాడు, ఇది సాధారణ చదువు లాంటిది కాదు. ఇది సరదాగా నేర్చుకునే విధానం. ఎవరైనా నేర్చుకోగలిగే విధంగా సులభంగా ఉంటుంది. ఆయన మాటల ప్రకారం, గ్రేటర్ దేన్ విక్టరీ విత్ యాష్లోకి వచ్చిన 90 రోజుల్లోనే ప్రజల జీవితాలు మారిపోతాయి. మరియు ఆయన స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం వ్యాపార శిక్షణ కాదు. ఇది వ్యక్తిగత సంబంధాలు, జీవన విధానం, ఆలోచనా మార్పు, విజయ రహస్యాలు అన్నీ ఉంటాయి. ఇది అంతా ఉచితం. ఢీకొనడం. ఆయన చెప్పారు, గ్రేటర్ దేన్, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. ఫర్గెట్ అబౌట్ ఆన్ ప్యాసివ్. మనం కొత్త దిశలో వెళ్తున్నాం. ఆయన యొక్క గొప్ప వారసత్వం. గ్రేటర్ దేన్ విక్టరీ విత్ యాష్ అని చెప్పారు. అయితే ఆయన ఇలా అన్నారు, నేను చనిపోయినా, ఈ వారసత్వం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ మీ జీవితాలను మార్చుతుంది. ఆయన చెప్పిన ప్రకారం, అక్కడ ఉండే ప్రతి విషయానికి ఇప్పటికే పరీక్షించబడింది. పనిచేసినవి మాత్రమే అందించబడతాయి. మరియు ఆయన హెచ్చరించారు, గ్రేటర్ దేన్, ఇది, మీ, మైసెల్ఫ్, అండ్ ఒకటో, కంపెనీ కాదు. మనమంతా కలిసి ఉండాలి. ఇది మనందరికీ సమాన అవకాశాన్ని ఇస్తుంది. ఎవరూ ఎవరితోనూ పోటీ చేయవద్దు. ఆయన చివరగా 4 పదాలు చెప్పారు. గ్రేటర్ దేన్ యు విల్ బీ సక్సెస్ఫుల్. విక్టరీ విత్ యాష్లోకి వస్తే, నువ్వు విజయవంతం అవుతావు. మరియు ఆయన చెప్పారు, గ్రేటర్ దేన్, ఇది సాధారణ చదువు కాదు. ఇది సరదా విద్య. ఎవరైనా నేర్చుకోగలిగేలా ఉంటుంది. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంతా ఉచితం. ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి చెల్లింపు లేదు. ఆయనతో ఉన్న ఆ అద్భుతమైన మేధావులు. వాళ్ళ 20 ఏళ్ల అనుభవం. వాళ్ళు తెలుసుకున్న, ఏది పనిచేస్తుందో, అన్నది. మనతో పంచుకుంటున్నారు. ఇది అందరికీ సమాన అవకాశం ఇస్తుంది. ఇది విక్టరీ విత్ యాష్, విత్, అన్న పదాన్ని గుర్తుంచుకోండి. చివరగా ఆయన చెప్పిన మాటలు. గ్రేటర్ దేన్, నేను సిద్ధం చేస్తున్నది మీ విజయానికి మార్గం. ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే పనిచేసింది. నేను నిజంగా ఉత్సాహంతో ఉన్నాను. ఇది వేరే ఏదైనా కాకుండా, మన జీవితాలను మార్చే ఒక బహుమతి అని నాకు అనిపిస్తోంది.